హలో ఫ్యామిలీ, ముస్లిం స్టైల్ మటన్ బిర్యానీ అంటే అందరికి ఇష్టమే కదండి. ఒకప్పుడు బిర్యానీ అంటే అదేదో పెద్ద ప్రాసెస్ అని, నేను చేయలేనేమో అని భయపడేదాన్ని. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, నాలా అనుకునే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోగలరు. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో 1/2 kg మటన్ వేసుకొని ఉప్పు, పసుపు, నూనె, నీళ్ళు కూడా వేసుకొని 3 విజిల్లకి కుక్కర్ మూత పెట్టుకొని రానివ్వాలండి. అది వచ్చిన తర్వాత మటన్ పక్కకు తీసుకొని అందులో మళ్ళీ ఉప్పు, పసుపు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు కూడా వేసుకొని బాగా మసాజ్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా చాలా ఈజీగా చేసుకోగలరు. తర్వాత ఒక కడాయిలో నూనె వేసుకొని, నూనె బాగా మరిగిన తర్వాత ఆనియన్స్ చీలికల్లా కోసుకొని వేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత బిర్యానీ గిన్నె ఒకటి తీసుకొని, మందపాటి బిర్యానీ గిన్నె ఒకటి తీసుకొని అందులో నెయ్యి, నూనె కూడా వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత మటన్ మిశ్రమాన్ని కూడా వేసుకొని నూనె పైకి తేలినంత వరకు బాగా ఫ్రై చేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్న రైస్ని తీసి దాంట్లో వేసుకొని కలుపుకొని, తర్వాత దానికి సరిపడా నీళ్ళు కూడా వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత 10 నిమిషాలు ఉడికిన తర్వాత రైస్ మీద ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని ఒక 5 minutes మగ్గించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ.